ఆదివారం నాడు తేజ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను నా స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్ళనా అని అడిగాడు. ఓ తప్పకుండా అంటూ జవాబిచ్చింది అమ్మ. అంతే, ములన ఉంచిన బ్యాట్ తీసుకుని పరుగున ఇంటికి దగ్గరలో ఉన్న మైదానం వైపు పరుగు తీశాడు. అది చూస్తున్న సంధ్య, అమ్మా, నేను కూడా వెళ్లి క్రికెట్ ఆడనా అంది. తప్పకుండా వెళ్ళమ్మా, వెళ్లి తమ్ముడితో పాటు ఆడుకో అంటూ సంధ్యను పంపబోయింది అమ్మ. ఇది చూసి అమ్మమ్మ, ఏమిటేమిటి, ఆడపిల్లలు క్రికెట్ ఆడడమ్మా, ఇంకేమైనా ఉందా, ఉండు, మనిద్దరం కలిసి వైకుంఠపాలి ఆడుదాం అంటూ సంధ్యను ఆపేసింది. అమ్మమ్మ అడ్డుపడేసరికి సంధ్యకు చాలా బాధేసింది. దిగాలుగా ఓ మూలన కూర్చుండిపోయింది. బజారుకెళ్లి తిరిగి వచ్చిన నాన్న దిగులుగా మూలన కూర్చున్న సంధ్యను చూశాడు. ఎందుకు తల్లి దిగులుగా ఉన్నావు అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. అంతే, నాన్న అలా అడగగానే సంధ్యకు దిగులంతా ఎగిరిపోయింది. నాన్న, నిన్ను ఓ మాట అడగనా అంది. అడుగు తల్లి, ఏంటది అన్నాడు నాన్న. అమ్మాయిలు క్రికెట్ ఆడకూడదా సూటిగా అడిగింది సంధ్య. అలా ఎవరు చెప్పారు? ఆడ మగ ఎవరైనా ఆడొచ్చు. నీకిష్టమైతే అలాగే ఆడు. నిన్ను ఎవరు వద్దన్నారు? వారికి నేను నచ్చజెప్తానులే హామీ ఇచ్చాడు నాన్న. అంతే, సంధ్య సంతోషంతో తమ్ముడితో కలిసి ఆడేందుకు మైదానం వైపు పరుగు తీసింది. పిల్లలు, ఆటలాడినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఆడే ఆటలు ఇష్టమా, ఆట స్థలంలో ఆడే ఆటలు ఇష్టమా? మన పాఠశాలలో మీరు ఏ ఏ ఆటలు ఆడుతారు? అమ్మమ్మ సంధ్యను క్రికెట్ ఆడడానికి వెళ్ళొద్దన్నప్పుడు మీకు ఏమనిపించింది? నిన్ను ఏ ఏ సందర్భాలలో ఆడొద్దని మీ పెద్దవాళ్లు ఆపారు? ఎందుకు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.